హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో జపానీస్ డ్రామా మార్స్ ఎపిసోడ్ 3 గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 1 లో మార్స్ ఒక స్కూల్లోని టీచర్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి డ్రగ్స్ సప్లై చేస్తుంటే ఆ మాఫియా తాలూకా గుట్టు బయట పెట్టాడు. సెకండ్ ఎపిసోడ్ లో హై స్కూల్ స్టూడెంట్ అయిన హువా ఒక మంచి రన్నర్. అతని కెరీర్ ని అతనికి స్పాన్సర్ చేసిన వ్యక్తి ఎలా డిస్టర్బ్ చేశాడనేది మన మార్స్ వెలుగులోనికి తెచ్చాడు. ఈ రోజు మనం చెప్పుకోబోయే ఎపిసోడ్ 3 లో ఆర్థిక ఉగ్రవాదుల భాగోతాన్ని మన మార్స్ ప్రపంచ దృష్టికి తీసుకొస్తాడు. ఎపిసోడ్ స్టార్టింగ్ లో 1 year బ్యాక్ ఏం జరిగిందనేది మనకు చూపిస్తారు. మార్స్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ని ఉద్దేశించి ఒక వీడియో చేస్తూ ఉంటాడు. వారిని ఉద్దేశించి వీడియోలో ఇలా మాట్లాడుతుంటాడు. రాకీని ధ్వంసం చేయడానికి మీ ప్రతి ఒక్కరి సహకారం నాకు అవసరం. రాకీ చాలా క్షమించరాని తప్పులు చేస్తుంది. అందుకు కావాల్సిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను నా స్టూడెంట్స్ సంతోషం కోసమే ఇదంతా చేస్తున్నాను. అందుకోసం మీ సహాయం నాకు కావాలి. రాకీపై యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని ఆ వీడియో సారాంశం. అతని మాటల్ని కెమెరామెన్ ఓడో షూట్ చేస్తుంటాడు. పక్కనే ఏరీ కూడా ఉంటుంది వారికి సహాయంగా. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత కెమెరామెన్ ఓడో మార్స్ తో ఇలా అంటాడు. ఈ వీడియోని ఎడిట్ చేసి ఒక వారంలో అప్లోడ్ చేస్తాను. ఇది చూశాక రాకీ ఎలా రెస్పాండ్ అవుతాడో మనం చూడాలి అంటాడు. ఓడో మార్స్ లు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. మార్స్ ఓడోని నీ ఫేస్ ఎందుకు అంతలా కవర్ చేసుకున్నావు అని అడుగుతాడు. దానికి ఓడో తన ఫేస్ అసలు బాగోదని అందుకే కవర్ చేసుకుంటున్నానని చెప్తాడు. ఓడో ఏరీని ప్రేమిస్తున్న విషయం కూడా మార్స్ తో అప్పుడే చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎవరు గుర్తు తెలియని దుండగులు వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తారు. ఓ సీక్రెట్ ప్లేస్ లో వాళ్ళిద్దరిని తాళ్లతో బంధించి చుట్టూ చాలా మంది రౌడీలు రౌండప్ చేసి ఉంటారు. వాళ్ళలో వాంగ్ అనే అతను ఉంటాడు. అతనే వాళ్ళ గ్రూప్ లీడర్. అతను మార్స్ వైపు తన తుపాకీని గురిపెట్టి నువ్వు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసావు అంటూ షూట్ చేయబోతాడు. ఇంతలో అక్కడికి అసలు విలన్ కొనేమి వస్తాడు. వాంగ్ చేతిలో ఉన్న తుపాకీని పక్కకి నెట్టేస్తాడు. తుపాకీ గురి తప్పుతుంది. మార్స్ సేవ్ అవుతాడు. వాళ్ళని చంపమని నేను అడగలేదు వాంగ్ అంటూ మన మార్స్ దగ్గరగా వచ్చి మనం ఒక అగ్రిమెంట్ వద్దామా అని అడుగుతాడు. ఇక ప్రెజెంట్ లోనికి వస్తే సంవత్సరం క్రితం జరిగిన ఈ స్టోరీ మొత్తాన్ని మార్స్ కలగంటూ ఉంటాడు. అప్పుడే నిద్రలో లెగుస్తాడు. తన చుట్టూ తన ఫ్రెండ్స్ మార్స్ ఎప్పుడు లెగుస్తారా అని కూర్చొని ఉంటారు. అథ్లెటిక్ హువా కేసు మనం సాల్వ్ చేయడం వల్ల ఆ వీడియో చాలా పాపులర్ అయింది. వేరియస్ మీడియా సంస్థల ద్వారా అది చాలా వైరల్ గా మారింది. మనకిప్పుడు 3 lakhs అబోవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్తారు. నెక్స్ట్ మనం ఏ కేసును టేకప్ చేద్దామని వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్యలో నుండి తిండిపోతు సకూరా నిలబడి తన దగ్గర ఉన్న ఒక న్యూస్ పేపర్ కటింగ్ ని వాళ్ళకి చూపిస్తుంది. ఆ న్యూస్ పేపర్ కటింగ్ లో నవామిజు నిర్మాణం స్కామ్ 90 మిలియన్లు నష్టం అని ఉంటుంది. అది చదివిన ఆ గ్రూప్ మెంబర్స్ ఇది జరిగి ఒక సంవత్సరం కదా అవుతుంది. ఇది ఒక మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆర్థిక నేరగాళ్ల చేతిలో ఈ కంపెనీ చిక్కుకుంది. చాలా పెద్ద మొత్తంలో మనీ కూడా లాస్ అయ్యింది అని వాళ్ళు అంటారు. తిండిపోతు సకూరా బాధపడుతూ వాళ్ళతో ఇలా అంటుంది. ఈ కేసులో బలైంది మరెవరో కాదు మా నాన్నే. మా నాన్న ఈ సవామిజు కన్స్ట్రక్షన్ కంపెనీకి డైరెక్టర్. ఈ కేసు వల్ల అతను తన జాబ్ కూడా మానేశారు అని వాళ్ళతో చెప్తుంది. సవామిజు కంపెనీని మోసం చేసిన వాళ్ళందరూ కలిపి ఓ రోజు మీటింగ్ అయ్యారు. వాళ్ళు మీటింగ్ అయిన వీడియోని నాకెవరో కొద్ది రోజుల క్రితం పంపించారు. ఒకసారి మీరు కూడా చూడండి అని వాళ్ళకి ఆ వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్టర్ తాచిబానా, సవామిజు కన్స్ట్రక్షన్ కంపెనీతో అగ్రిమెంట్ చాలా బాగా జరిగింది. మీరు చాలా అద్భుతంగా చేశారు. కంగ్రాచులేషన్స్ అని అక్కడున్న ఒక వ్యక్తిని పొగుడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ వ్యక్తితో వీళ్ళందరూ కలిపి ఇలా అంటారు. మీరు మిత్సుమన్ ప్రాపర్టీస్ చైర్మన్ ని చేర్చుకోవడం చాలా అద్భుతంగా ఉంది. సవామిజు అతన్ని బాగా నమ్మేశాడు అని తాచిబానా అనే అతని చుట్టూ ఉన్న వ్యక్తులు అంటారు. అప్పుడు తాచిబానా వాళ్ళతో ఇప్పుడు నిజమైన యజమానులు కనిపించక ముందే మనం జపాన్ కి గుడ్ బై చెప్పేద్దాం అని అంటాడు. వాళ్ళందరూ సరే అని మీటింగ్ క్లోజ్ చేసుకుంటారు. ఆ వీడియోను చూస్తున్న మన టీం మెంబర్స్ తిండిపోతు సకూరాతో ఈ వీడియోను పంపించింది ఎవరో నీకు తెలుసా అని అడుగుతారు. తనకు ఎవరో తెలియదు అని చెప్తుంది. ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన ఎవరినైనా ఇప్పటివరకు అరెస్ట్ చేశారా అని అడుగుతాడు. అలాంటివేమీ జరగలేదు అని తను చెప్తుంది. మన ఖాన్ గాడు వాళ్ళతో ఇలా అంటాడు. ఈ వీడియోలో వాళ్ళు ఆ స్కామ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఎవిడెన్స్ మనకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అలా కొంతసేపు ఆ టీం మెంబర్స్ అందరూ మాట్లాడుకుని ఫైనల్ గా ఆ స్కామ్ చేసిన వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే నిర్ణయానికి వస్తారు. తిండిపోతు సకూరా తన ఫ్రెండ్స్ తో అసలు ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అయిందనే విషయాన్ని చెబుతుంది. మసరు కమురా అనే అతనికి టోక్యో వెలుపల ఒక పెద్ద స్థలం ఉంది. ఒక దొంగ వ్యక్తి ఇతని పేరు ఉపయోగించుకొని ఆ స్థలం తన తల్లిదండ్రుల ద్వారా తనకు సంక్రమించిందని అది అమ్మాలనుకుంటున్నానని మన
నాన్నగారి దగ్గరికి వచ్చి చెప్పాడు. అదే సమయంలో సవామిజు కన్స్ట్రక్షన్ కంపెనీ వాణిజ్య సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి భూమి కోసం చూస్తున్నారు. మా నాన్నగారు అతనిచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తనిఖీ చేశారు. వాటిలో ఎటువంటి తేడాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత అతనితో డీల్ కుదుర్చుకున్నారు. తర్వాత ఆ స్థలంలో కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెట్టడానికని సిబ్బందితో వెళ్లారు. తీరా పనులు మొదలు పెట్టే సమయానికి వేరే వ్యక్తి అక్కడికి వచ్చి ఇది నా స్థలం అని గొడవ చేశాడు. కమురా అనే పేరుతో వచ్చిన వ్యక్తి తనకిచ్చిన డాక్యుమెంట్స్ ని మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మా నాన్నగారికి అర్థమైంది అవి ఫోర్జరీ చేయబడ్డాయని. న్యాయ వ్యవస్థకు సంబంధించిన నోటరీ దస్తావేజులు రాసేవారు కూడా అతనితో కుమ్మక్కయ్యారని మా నాన్నగారు గ్రహించారు. చివరికి సవామిజు కన్స్ట్రక్షన్ కంపెనీ 90 బిలియన్ల నష్టానికి గురయ్యింది. ఇప్పటి వరకు ఎవరూ ఆ మోసగాళ్లు మాత్రం పట్టుకోలేదు అంటూ తిండిపోతు సకూరా తన ఫ్రెండ్స్ కి జరిగిందంతా చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో తిండిపోతు సకూరా వాళ్ళ ఇంటికి ఆమెతో పాటు కరెన్ మార్సులు కూడా వెళ్తారు. సకూరా వాళ్ళ ఇంటికి ఈ ఇల్లు అమ్మవను అనే బోర్డు తగిలించి ఉంటుంది. మార్స్ కరెన్లు ఏంటిది అని అడిగితే ఇంకా మా నాన్నగారికి జాబ్ లేదు కదా అందుకని ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళతో అంటుంది. ఇంట్లో ఉన్న సకూరా వాళ్ళ ఫాదర్ ను పలకరిస్తారు. మీ అమ్మాయి మా ఫ్రెండ్ అని ఆమె ద్వారా మీరు ఎలా మోసపోయారు అనేది మాకు తెలిసింది అని వాళ్ళని మేము పోలీసులకు పట్టించాలనుకుంటున్నామని దానికి మీ సహాయం కావాలని అతనితో చెప్తారు. ముందు అతను వాళ్ళకి తను ఎలా మోసపోయింది చెప్పడానికి ఇష్టపడాడు. కొంతసేపు అయ్యాక వాళ్ళ మాటలకి కన్విన్స్ అయి సరే మీకేం కావాలో అడగండి అని అంటాడు. సకురాల ఫాదర్ తో మాట్లాడిన తర్వాత అతన్ని దొంగ పేరుతో వచ్చి మోసం చేసిన వ్యక్తి పేరు తాచిబానా అని అర్థమవుతుంది. ఈ తాచిబానా అనే అతను మిత్సుమన్ ప్రాపర్టీస్ ఎవరైతే ప్రస్తుతం వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నారో అతన్ని పరిచయం చేశాడని తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్యన జరిగే సంభాషణని రాకీ అనే సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని అతన్ని ఈ తాచిబానా అనే అతను ట్రాప్ చేశాడని అర్థమవుతుంది. ఈ రాకీ అనే పదాన్ని మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో విన్నాం. మార్స్ 1 year క్రితం ఈ రాకీ అనే సంస్థ యొక్క గుట్టు బయట పెట్టడానికి ప్రయత్నించినప్పుడు కిడ్నాప్ అవుతాడు. అతను ఒకరు షూట్ చేయబోతారు. కొనిమి అనే పెద్ద విలన్ వచ్చి మన మార్స్ ని ఏ విలన్ అయితే షూట్ చేయబోతున్నాడో అతను తుపాకీని పక్కకు లాగేస్తాడు. తర్వాత మన మార్స్ తో మనం ఒక అగ్రిమెంట్ కి వద్దామని అంటాడు. కట్ చేస్తే తండ్రిని ఎంతగానో ప్రేమించే మన సకూరా పార్ట్ టైం జాబ్ చేసి తన వర్క్ అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫ్రీ ఫుడ్ ని ఇంటికి తీసుకొస్తుంది. కానీ సకూరా వాళ్ళ మదర్ ఇక వాళ్ళ ఫాదర్ తో ఉండలేనని చెప్పి అతనికి డైవర్స్ ఇచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. సకూరా ఎంత బతిమల్లా కూడా వాళ్ళ మదర్ సకూరాని వాళ్ళ నాన్నగారిని వదిలేసి తన దారి తను చూసుకుంటుంది. ఎప్పుడూ చలాకీగా ఉంటూ ఏదో ఒకటి తినే మన తిండిపోతు సకూరా ఇప్పుడు తిండికి పూర్తిగా దూరం అయిపోయింది. తన ఫ్యామిలీ ఇలా అయిపోయిందనే దిగులుతోని స్కూల్ కు వస్తుంది. సకూరా కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళ టీం మెంబర్స్ సకూరా రాగానే తనకి కొరిమి అనే వ్యక్తి ఈ వీడియో పంపించాడని చెప్తారు. అంతేకాకుండా ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు మీట్ అయిన ప్లేస్ వాళ్ళకి తెలిసిపోయిందని ఆ ప్లేస్ కి అందరూ కలిపి వెళ్తారు. ఆ ప్లేస్ లో ఎవరు లేకపోయేసరికి వీళ్ళు ఆ రూమ్ లో ఉన్న ప్రతి డాక్యుమెంట్ ని చెక్ చేస్తారు. అలాగే అక్కడున్న కంప్యూటర్ లోని డేటాను కూడా తీసుకుంటారు. అప్పుడే వాళ్ళకి అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఓ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలో సకూరా వాళ్ళ ఫాదర్ తాచిబానా అనే వ్యక్తి కాళ్ళ దగ్గర కూర్చొని నాకు మీ గ్రూప్ తో ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా నటించండి అంటూ ప్రాధేయపడడం చూస్తారు. ఆ వీడియోలో స్కామ్ చేసిన వాళ్ళతో పాటు తన తండ్రిని కూడా చూసిన సకూరా చాలా బాధపడుతుంది. నా తండ్రి ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఈ వీడియోను మనం ప్రజలకు చూపించకపోతే తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకుంటూనే ఉంటారు. కాబట్టి మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని తన గ్రూప్ మెంబర్స్ తో చెప్పి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్చ్ సబ్స్క్రైబర్స్ అందరికి నోటిఫికేషన్స్ వెళ్ళిపోతాయి. సంవత్సర క్రితం జరిగిన భారీ ఆర్థిక కుంభకోణం యొక్క దోషులు ఎవరో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అనే నోటిఫికేషన్. అది లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న మార్స్ వాళ్ళ టీం దగ్గరికి తాచిబానా తన గ్యాంగ్ తో పాటు వచ్చి లైవ్ స్ట్రీమింగ్ ఆపమని వాళ్ళని బలవంతం చేస్తాడు. తన మనుషులతో వాళ్ళని రౌండ్ అప్ చేయించి వాళ్ళ కెమెరాలు ఏవి కూడా షూట్ చేయకుండా జాగ్రత్త పడతాడు. ఇక్కడే ఉన్న సకోరాని చూసి నువ్వు మా విషయంగానే బయట పెడితే మీ డాడీ కూడా ఇరుక్కుంటాడు అని చెప్తాడు. మీ డాడీ అంత మంచోడేం కాదు. ఆ కమురా అనే వ్యక్తి యొక్క ప్లేస్ మీద మీ డాడీకే ముందు నుంచి కన్నుంది. కానీ ఆ అసలు యజమాని ఎక్కడున్నాడో మీ డాడీకి తెలియలేదు. అతని కోసం చాలా ట్రై చేశాడు మీ డాడీ. అతను ఎక్కడున్నాడో తెలియకపోవడంతో మీ డాడీ ఆ ప్లేస్ ని ఎలాగా సొంతం చేసుకుందామా అని ఆలోచిస్తున్న టైంలో నేను అతని పేరుతో అక్కడికి ఎంటర్ అయ్యాను. మీ డాడీకి ముందే తెలుసు నేను ఆ స్థల అసలు యజమాని కాదని. అయినా కూడా మీ డాడీ ప్రాసెస్ అంతా చేసి ఆ స్థలాన్ని నా దగ్గర నుంచి కొన్నట్లుగా
అంతా మేనేజ్ చేశాడు. అయితే అక్కడ మేమెవరూ ఊహించని విషయం ఏంటంటే, ఎలా తెలుసుకున్నాడో గాని ఆ కమూరా కరెక్ట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే టైంకి నేనే అసలు ఓనర్‌ని అంటూ ఎంటర్ అయ్యాడు. అలా అతను ఎంటర్ అవ్వడం వల్ల కథ మొత్తం రివర్స్ అయింది. సో జరిగిన తప్పు అంతటికి నాదే బాధ్యత అని మీ డాడీ వాలంటరీగా ఒప్పుకొని కంపెనీకి రిజైన్ లెటర్ ఇచ్చేసి తన జాబ్ నుంచి తప్పుకున్నాడు. అక్కడితో ఈ కథ ముగిసిపోయింది. కానీ నువ్వు అనవసరంగా ఇదంతా కెలికి మా అందరినీ మళ్ళీ బయటికి తీసుకొస్తున్నావు. దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచించుకో అని అంటాడు. ఇంతలో మార్స్ అతనితో మిత్సుమేన్ ప్రాపర్టీస్ ద్వారా వీళ్ళ ఫాదర్ కి పరిచయం అయ్యారు. ఆ డీటెయిల్స్ అన్ని మీకెలా తెలిసాయని అడుగుతాడు. అక్కడ ఏ కెమెరాలు పనిచేయటం లేదనే ధైర్యంతో అతను మాకు ఈ ఇన్ఫర్మేషన్ రాకీ ద్వారా వచ్చింది అని అంటాడు. కానీ అక్కడున్న వాళ్ళెవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ గది చుట్టూ హిడెన్ కెమెరాలు అమర్చబడి ఉంటాయి అని, ఇప్పటిదాకా అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని ఈ ప్రపంచం చూస్తుందని. ఇంతలో అక్కడికి పోలీసులు ఎంటర్ అవుతారు. మార్స్ వాళ్ళ దగ్గర ఉన్న వారు కలెక్ట్ చేసిన టోటల్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వీడియో ఎవిడెన్స్ పోలీసులు ఇస్తారు. పోలీసులు అక్కడున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతారు. లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వాళ్ళలో సకురా వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు కన్న తండ్రినే పట్టించినందుకు సకూరాని కొందరు మెచ్చుకుంటారు. కొందరు ఈ పిల్లకి ఏమైనా పిచ్చి పట్టిందా అని తిట్టుకుంటారు. మార్స్ సకూరాతో నువ్వు రేపటి నుంచి ఇంకా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నావు. నీకు మేమంతా ఉన్నాం. నువ్వు ఎప్పట్లాగే రేపు కూడా స్కూల్కి రా. నీకోసం మేము ఎదురు చూస్తుంటాం అంటాడు. ఇంటికి వచ్చిన సకూరాతో వాళ్ళ నాన్న నువ్వు చాలా మంచి పని చేసావమ్మా అని నేను అంటాను అనుకున్నావా అని ఆమెను విపరీతంగా తిట్టేసి తన గదిలోనికి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో సకూరా ఒంటరి అయిపోతుంది. పాపం తన తల్లితో మాట్లాడాలనిపించి ఫోన్ తీసి తల్లికి ఫోన్ చేస్తుంది. కానీ ఈ నంబర్ పనిచేయటం లేదు అనే ఆన్సర్ అట్నుంచి వచ్చేసరికి ఒంటరైపోయిన సకూరా ఏడుస్తూ అక్కడే పడుకుండిపోతుంది. ఉదయాన్నే స్కూల్ కి వచ్చిన సకూరాను చూసి అక్కడున్న స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకోవడం సకూరా వింటుంది. చాలా బాధపడుతుంది. అలా బాధతోనే తన రీసెర్చ్ గ్రూప్ ఎక్విప్మెంట్ ఉన్న రూమ్ కి వస్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ ఆమెను చాలా ప్రేమగా ఆహ్వానిస్తారు. అక్కడున్న వాళ్ళలో వాళ్ళు జోకులేసుకుంటూ ఒకరితో ఒకరు తిట్టుకుంటూ ఆనందంగా ఉంటారు. వాళ్ళని చూసిన మన సకూరా దిగుల్ని కొంత మర్చిపోతుంది. నెక్స్ట్ సీన్ లో రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెడతాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది.